హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి జూలై 24థ్ అంటే మనకి అమావాస్య కూడా ఉందండి. ఆ రోజు గురు పుష్యమి యోగం ఉంది. మరి అమావాస్య ఉంది కాబట్టి కొనుక్కోవచ్చా గోల్డ్ గురు పుష్యమికి అని చెప్పి మనకి కమెంట్స్‌లో అడుగుతున్నారు. నేను లాంగ్ బ్యాకే మీకు గురు పుష్యమి ఈ ఏడాదిలో ఏ డేట్స్‌లో ఉన్నాయనేది ఒక వీడియో చేశాను. బట్ ఆ వీడియో చూడని వాళ్ళు లేదా మర్చిపోయి ఉంటారు కదా! మళ్ళీ డేట్స్. సో, అది ఒకసారి గుర్తు చేసి ఈ మంత్‌కి ఒకవేళ మీరు గురు పుష్యమికి ఇప్పుడు వరుసగా ఉన్నాయండి ఈ ఇయర్ మనకి. ఈ మంతే కాదండి 24థ్ కాకుండా ఇంకా వరుసగా ఆగస్టు, సెప్టెంబర్ వరుసగా వచ్చేసాయి మనకి. అంటే ఇట్లా ఎప్పుడు రాదు. ఇయర్‌లీ 1 లేదా 2 సార్లు ఎప్పుడైనా 3 సార్లు అట్లా వస్తుందంతే. సో, ఇక్కడ మాత్రం మనం చూద్దాము. గురు పుష్యమి యోగం ఈ నెల జూలై 24న అమావాస్య వస్తుంది కాబట్టి కొంతమంది సెంటిమెంట్‌గా ఉండేవాళ్ళు వద్దు అమావాస్య మంచిది కాదు అనుకున్న వాళ్ళు కొనరండి. బట్ కొన్ని దగ్గరలో కొన్ని ఏరియాస్‌లో మనం చూసుకుంటే అమావాస్య నిండు అమావాస్యలో ఏ పనైనా చేయొచ్చు అని చెప్తారు. సో, అది ఎవరి ఇష్టమండి. నేనైతే కొనండి, కొనొద్దండి అని అట్లా ఏం చెప్పలేను. సో, ఈ నెల జూలై 24నైతే మనకి గురు పుష్యమి యోగం ఉంది. సో, సెంటిమెంట్ ఏమి లేదు కొనుక్కోవాలి హ్యాపీగా అనుకుంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే గురు పుష్యమి రోజంటే గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి గడియల్లో మనం గోల్డ్ కొనుక్కుంటే మళ్ళీ బంగారం కూడుతుంది అనే ఒక నమ్మకంతో కొనుక్కుంటూ ఉంటాం కదా! సో, మళ్ళీ ఆగస్ట్ కూడా ఉందండి. జూలై తర్వాత నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 21 ఉంది. తర్వాత సెప్టెంబర్ 18థ్ కూడా ఉంది. ఒకవేళ ఈ మంత్ ఒద్దు సెంటిమెంట్‌గా అమావాస్య ఉంది కాబట్టి వద్దనుకున్న వాళ్ళు ఆగస్ట్‌లో అయినా ప్లాన్ చేసుకోండి. లేదా సెప్టెంబర్‌లో వీలు కాని వాళ్ళు సెప్టెంబర్ 18థ్ అయినా ప్లాన్ చేసుకోండి. సో, నేను ఈరోజు గోల్డ్ ప్రైస్ అప్డేట్ చేస్తానండి. ఇప్పుడు ఈ మధ్య అయితే అట్లా 50, 100 అట్లా తగ్గుతూ, పెరుగుతూ ఉంది. ఈరోజైతే గోల్డ్ ప్రైస్ 22 క్యారెట్ 9010 ఉందండి. 24 అయితే 9829 ఉంది. సిల్వర్ రూ. 120 పర్ గ్రామ్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఈ మంత్‌కి ప్లాన్ చేసుకోవాలంటే లేదా నెక్స్ట్ మంత్‌కి ఆగస్ట్‌కి కానీ, సెప్టెంబర్‌కి కానీ ఒక హాఫ్ గ్రాము, 1 గ్రాము, 2 గ్రామ్స్ ఈ ఐడియాస్ చెప్తానండి. చాలా చిన్న అమౌంట్‌తోనే సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ చేయని వాళ్ళు ఇది ఫాలో చేయండి ఇప్పుడు చెప్పేది. ఒక 3 మెథడ్స్ చెప్తున్నాను. లేదంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్ మనం ఫాలో అవుతూ ఉంటాం కదా! రూ. 20, 30, 50, 100 ఇట్లా. సో, అదేదైనా ఉండి ఈ గురు పుష్యమికి మీకు తీసుకోవాలనుకుంటే హుండీ ఓపెన్ చేసి ఎంత అమౌంట్ ఉందో చూసుకొని గోల్డ్ కొనుక్కోండి. ఎందుకంటే గోల్డ్ ఎప్పటికప్పుడు పెరిగేదే కాబట్టి మనకిట్లా సందర్భం వచ్చినప్పుడు అక్షయ తృతీయ కానివ్వండి, ధన్‌తేరస్ లేదా అంటే ఇట్లా గురు పుష్యమి రోజుల్లో అంటే ఒక మంచి రోజుల్లో కొనుక్కుంటే మనకి బంగారం లక్ష్మీదేవి రూపంలో మన ఇంటికొస్తుందని మనం నమ్మేవాళ్ళం కాబట్టి అంటే హిందువులు కొనుక్కుంటారు. ఎవరైనా కొనుక్కోవచ్చండి. నాట్ ఓన్లీ హిందూ కాదు. నేను చెప్తున్నాను జస్ట్. సో, ప్లాన్ కూడా చెప్తానండి. 1 మంత్‌కి లేదా 72 డేస్‌కి ఉంది. సరే ఇప్పుడు ఒకవేళ మీరు ఆగస్ట్‌కి ప్లాన్ చేసుకుంటాం. జూలై వద్దనుకునే వాళ్ళకి సేవింగ్స్ ఎట్లా చేయాలి అంటే మీరు జూలైకి మనకి 24 డేస్ ఉంది ఈ మంత్. ఓకేనా? నెక్స్ట్ ఆగస్ట్‌కి నెక్స్ట్ 21 కదా! ఆగస్ట్ మనకి ఉన్నది. కాబట్టి 20వ తేదీ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే టోటల్‌గా 44 డేస్ ఉందండి. ఇది టార్గెట్ 1 నెక్స్ట్ మంత్‌కి ప్లాన్ చేసుకునేవాళ్ళు. మీరు ఏం చేస్తారంటే లేదా సెప్టెంబర్ 18కి 2 చెప్తాను. మీకు ఏది బెస్ట్‌గా ఉంది, మీకు ఏది ఈజీగా ఉంది, కొంచెం ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ చేసుకోవాలంటే సెప్టెంబర్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. లేదా నెక్స్ట్ మంత్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు కూడా చేయండి. ఇప్పుడు జూలై మనకి 24 రోజులుంది. ఆగస్ట్ 31 డేస్ ఉంది. సారీ ఇక్కడ మీరు జూలైకి తీసుకునేవాళ్ళు 44 డేస్ సేవింగ్స్ చేయండి. అది ఎట్లా చేయాలనేది చెప్తాను. లేదు సెప్టెంబర్‌లో తీసుకుంటాము. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అంటే కొంచెం ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ చేసుకోవచ్చు. 1-2 గ్రాముల వరకు గలరు. సో, మీరు ఇది ఇక్కడ మీకు ఎన్ని రోజులుందంటే జూలై ఈ మంత్ 24 రోజులుంది. ఆగస్ట్ 31 డేస్ ఉంది. పైగా సెప్టెంబర్ 17 రోజులుంది. మనం 18థ్ కొనుక్కుంటాం కాబట్టి. సో, ఇది 72 డేస్ ఉంది. మీరు ఏదైనా టార్గెట్ 1 లేదా టార్గెట్ 1 టార్గెట్ 2 ఏదో ఒకటి తీసుకోండి. అంటే సేవింగ్ ఛాలెంజింగ్‌గానే తీసుకోండి. చిన్నగానే ఉంటుంది. సో, ఈ మంత్ తీసుకునే వాళ్ళకి కూడా చెప్తాను. అది లాస్ట్‌లో చెప్తానండి. ఇప్పుడు ఈ సేవింగ్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఆగస్ట్‌కి అంటే ఈ మంత్ అమావాస్య ఉంది. మేము కొనుక్కోము అనే వాళ్ళకి ఆగస్ట్‌లో కొనుక్కుంటాము. 1 మంత్ ఉంది కదా! అంటారు కదా! సో, వాళ్ళకి 44 డేస్ ఉంది. మీరు డైలీ రూ. 50 అంటే హౌస్ వైఫ్స్ అయినా సరే ఎర్నింగ్స్ చేసుకునే వాళ్ళు పెంచుకోండి. 100, 200 అట్లా మీరు పెంచుకోండి. 2 గ్రామ్స్ వరకు కొనుక్కోవచ్చు. లేదంటే
మీరేం చేస్తారంటే డైలీ 50 రూపీస్ మనం ఇంటి ఖర్చుల నుంచి తగ్గించుకుంటూ ఈ 44 డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తే 2200 వస్తుందండి. సో, యావరేజ్‌గా మనం 1 మంత్ తర్వాత యావరేజ్‌గా గోల్డ్ ప్రైస్ అనేది 9100 నుంచి 9200 అనుకుంటున్నాను. సో, ఇది యావరేజ్‌గా అప్రాక్సిమేటెడ్‌గా మీకు ఈ ఫిగర్ ఉంటే మీ దగ్గర ఇది తీసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. సో, మనకి చార్జెస్ ఏమంటే పర్ గ్రామ్‌కి 9200 అనుకున్నా కూడా మనకి వీఏ, జీఎస్టీ కలుపుకొని ఒక 5%, 2% వీఏ, 3% జీఎస్టీ కలుపుకుంటే అరౌండ్ ఒక 400 రూపీస్ ఎక్కువ అవుతుందండి అంతే. 400 రూపీస్ మనం అడిషనల్‌గా యాడ్ చేసుకుంటే చాలు. అంటే మన గ్రామ్ 9200 అనుకుంటే చార్జెస్ ఒక 400 అంటే 9600 డివైడెడ్ బై 2 అంటే మనం 500 మిల్లీగ్రామ్స్‌లో కొనుక్కోవాలి అంటే 4800 సేవింగ్స్ చేయాలి ఈ 44 డేస్‌లో. అంటే ఇక్కడ మీరు ఓన్లీ 50 రూపీసే అంటే మాత్రం 2200 మాత్రమే సేవ్ అవుతాయి. సో, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోగలరో, ఎంత సేవింగ్స్ చేసుకోగలరో ఐడియా తెచ్చుకోండి. సో, మీకు 9600 డివైడెడ్ బై 4 అంటే 250 మిల్లీగ్రామ్స్ అయితే తీసుకోవచ్చు. అంటే మీకు ఈ అమౌంట్‌కి ఇంకా 200 యాడ్ చేసుకుంటే చాలు. అంటే పర్ డే అర్థమవుతుంది కదండీ! పర్ డే 50 రూపీస్ లెక్కనైతే 2200 సేవింగ్స్ చేసుకోవచ్చు. రేపటి నెలకి ఆగస్ట్ మంత్‌కి. ఇంకొక 200 వేసుకుంటే మీరు 250 మిల్లీగ్రామ్స్‌లో కాయిన్స్ కొనుక్కోండి. ఇది నేనిచ్చే ఐడియా. ఎందుకు కాయిన్ అంటే మనకు వేరే నగలైతే ఏవి రావు. 1 గ్రామ్ లోపు ఏం కొనలేము. పైగా మనకి వీఏ చార్జెస్ ఎక్కువ పడతాయి. ఆ చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టుకోవడం కన్నా కొన్ని కాయిన్స్ కొనిపెట్టుకుంటూ హాఫ్ గ్రామో, మిల్లీగ్రామ్స్‌లో 1 గ్రాము, అర గ్రామ్ ఇట్లా ఒక 5, 10 గ్రాములు కొనిపెట్టుకుంటే తర్వాత ఎక్స్‌చేంజ్ చేసుకొని ఒక వస్తువుగా తీసుకోవచ్చు. సో, చిన్న చిన్నగా వస్తువులు కొని మాత్రం ఎక్కువ వీఏ చార్జెస్ పే చేసుకుంటూ వేస్ట్ చేయకండి అమౌంటు. అందుకనే కాయిన్సే చెప్తున్నానిక్కడ. తక్కువ టైంలో ఉంది కాబట్టి దట్ టూ. సో, మీరు 100 రూపీస్ సేవింగ్స్ చేస్తాము అంటే పర్ డే 50 కాకుండా ఇక్కడ మనం 44 రోజులకు మాత్రమే సేవింగ్స్ చేస్తాం కదా! సో, 100 రూపీస్ చేస్తే మీకు ఈ 44 డేస్‌కి నెక్స్ట్ మంత్ కొనుక్కోవడానికి 4400 మీరు సేవింగ్స్ అయితే చేస్తారు. సో, 500 మిల్లీగ్రామ్స్ కొనుక్కోవచ్చు మీరు. అంటే 100 రూపీస్ సేవింగ్స్ చేస్తాము అనుకునేవాళ్ళు. సో, ఆగస్ట్‌కి మీరు డైలీ 50 రూపీస్ సేవింగ్స్ చేస్తే 250 మిల్లీగ్రామ్స్ తీసుకోవచ్చు. 100 రూపీస్ సేవింగ్స్ చేస్తే 500 మిల్లీగ్రామ్స్‌లో కాయిన్ తీసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి జీఆర్‌టీ వాళ్ళకి మళ్ళీ అప్డేట్ చేస్తానండి రేపో, ఎల్లుండో. సో, కాయిన్స్ ఏమన్నా ఉంటే అంటే చిన్న చిన్న కాయిన్స్ అవైలబిలిటీలో తెప్పించండి అంటే వాళ్ళు తెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ అనేది చెన్నై, తమిళనాడు కాబట్టి మన ఇంటిమేషన్ ఇస్తే దగ్గరలో ఉన్న షాప్స్‌కన్నీ కూడా అంటే ఆంధ్రాలో ఉన్న కొన్ని షాప్స్‌కి అన్నీ కూడా అంటే ఎక్కువగా బిజినెస్ అయ్యే షాప్స్‌కి వాళ్ళు కాయిన్స్ అప్డేట్ చేస్తున్నారండి. అంటే మిల్లీగ్రామ్స్ నుంచి. వాళ్ళు చెప్పిందేమంటే అన్ని బ్రాంచెస్‌లో ప్రొవైడ్ చేయట్లేదండి ఏపీలోని నేను అడిగితే అన్నారు. వాళ్ళకి ఎక్కువగా కాయిన్స్ ఎక్కడ సేల్ అవుతుంది, ఎక్కువగా ఎక్కడ బిజినెస్ జరుగుతుంది, అలాంటి బ్రాంచెస్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారటండి. సో, అది ఒకటి నేను కనుక్కున్నాను రీసెంట్‌గా. సరే సెప్టెంబర్ మంత్‌కి ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్ మంత్‌కి సేవింగ్స్ అయితే మనకు 72 డేస్ టైం ఉంది. సో, ఇప్పటి వరకు ఏం సేవింగ్స్ చేయని వాళ్ళు ఇదే ఫాలో అవ్వండి. సో, డైలీ 50 రూపీస్ చేశారంటే మీరు 72 డేస్‌కి 3600 సేవింగ్ అవుతాయి. 400 మిల్లీగ్రామ్స్ కొనుక్కోవచ్చు. లేదు 100 రూపీస్ సేవింగ్స్ చేస్తాము అంటే 72 డేస్‌కి మీకు 7200 సేవింగ్స్ చేస్తారు. అంటే 800 మిల్లీగ్రామ్స్ వరకు కొనుక్కోవచ్చు. లేదు మేము రౌండ్ ఫిగర్‌గా 1 గ్రాము లేదా 2 గ్రాములో ఇట్లా తీసుకుంటాము. సెప్టెంబర్ మంతే టార్గెట్‌గా తీసుకుంటాము అనుకున్నారనుకోండి. సో, ఇది ఫాలో అవ్వండి. మనకి 9200 గ్రామ్ ఉంది. ఈ 2 నెలలే కాబట్టి పెద్దగా వ్యత్యాసం లేకపోవుండొచ్చు. తగ్గొచ్చు, పెరగొచ్చు. అటు ఇటు 50, 100 తేడా ఉంటుంది. సో, చార్జెస్ 400 కనుక్కుంటే మనకు 9600 మనకి 72 డేస్ అంటే 1 గ్రామ్‌లో కొనుక్కోవాలి రౌండ్ ఫిగర్‌గా అనే వాళ్ళకి రూ. 134 పర్ డే సేవింగ్స్ చేయాలి. 134 ఓన్లీ 72 డేస్ అండి. అబ్బా! అంటే మనకి 2 మంత్స్ మీద ఒక 12 రోజులు ఎక్కువ చేస్తాం. సో, చిన్న టార్గెట్‌గా పెట్టుకోండి. ఇదే చేసుకోండి నన్నడిగితే. కొంచెం 1 గ్రామ్ అంటే మీకు రౌండ్ ఫిగర్‌గా 1000 మిల్లీగ్రాములు ఉంటుంది కదా! సో, 1 గ్రామ్ అంటే ఏం తక్కువేం కాదు కదండీ! సో, గోల్డ్ ప్రైస్ బాగా ప్రెషియస్ అయిపోయింది కాబట్టి చేయగలము అనుకునేవాళ్ళు. సో, మీరు 134 రూపీస్ పర్ డే. ఓన్లీ 72 డేసే. ఎందుకంటే ఇది చిన్న టార్గెట్టే. మనం ఎక్కువ రోజులు చేయట్లేదు. ఒక 6 నెల్లో, 1 ఇయర్ అట్లా చేయట్లేదు కాబట్టి కొంచెం 134 రూపీస్ మనకి చేసుకోగలం అనుకుంటే చెయ్యండి. అంటే మీరు రౌండ్ ఫిగర్‌గా అంటే మీకు 600 రూపాయలు మీకు సేవ్ చేయాలి. దీన్ని మీరు స్ప్లిట్ చేసుకోండి. 72 డేస్ కంటే పర్ డే మీకు 134. ఒకరోజు మీ దగ్గర 150 ఉంది. ఈ పర్టిక్యులర్‌గా ఈ 72 డేస్‌కి మీరు ఒక డైరీలో ప్రతిరోజు రాసేసుకోండి. డే 1, డే 2 నుంచి 72 డేస్ డేట్‌లేసుకోండి. అంటే 1, 2, 3 అని ఒక్కొక్క బాక్స్‌లో. సో, మీరేం చేస్తారంటే ఏదో ఒక రోజైతే మీకు 100 ఉంది. 100 టిక్ చేసుకోండి. 150 ఉంది. 150 టిక్ చేసుకోండి. 200 ఉంది ఒక్కొక్క రోజు 200 లేదా ఒకరోజు 50 ఉంది. అట్లా మీరు ఈ
72 డేస్‌కి 9,600 రావాలి. అంటే ప్రతిరోజు ఇంతే ఎత్తి పెట్టాలని లేదు. ఎక్కువ తక్కువలో కూడా ఒకరోజు మీకు దగ్గర 500 ఉంది. 500 వేసేసేయండి. సో, అట్లా ఈ 72 డేస్‌కి మీరు ఎంతెంత వేస్తున్నారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక 1 వీక్ ముందే. సో, అమౌంట్ ఏదైనా షార్టేజ్ పడిందా? లేదా ఎక్కువే సేవింగ్స్ చేశారా చూసుకోండి. అట్లా చేయండి. లేదు మేము 2 గ్రామ్స్‌లో ప్లాన్ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా అండి. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళకి చెప్తే ఏదో ఒకటి ఫాలో చేస్తారు. తక్కువ టైం ఉంది కాబట్టి అస్సలు సేవింగ్స్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇది బెస్ట్ చాయిస్ అండి. బెస్ట్ టైం అంటాను నేనైతే. సో, మీరు 9,200 ఇంటూ 2 గ్రామ్స్ అంటే మనకు 18,400 ప్లస్ 400 చార్జెస్ కలుపుకున్నా కూడా 18,000, 72 డేస్‌లో సేవింగ్స్ చేయాలి. పర్ డే 261 పర్ డే మనం సేవింగ్స్ చేయాలి. ఓకేనా? సో, 261 మీరు చేయగలమనుకుంటే 2 గ్రామ్స్ తీసుకోవచ్చు. మీరు డైలీ వేజెస్ ఉన్న వాళ్ళైనా, వీక్లీ వేజెస్ వాళ్ళైనా, మంత్లీ వేజెస్ వాళ్ళైనా ఎవ్వరైనా చేసుకోవచ్చండి. తక్కువ పీరియడే. ఓన్లీ 72 డేస్ వరకే కాబట్టి మీకు ఈ 72 డేస్ కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగితే 2 గ్రాముల్లో లేదా 1 గ్రామ్‌లో హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గురు పుష్యమి యోగం అనేది ఏడాదిలో 2 లేదా 3 సార్లు, కొన్నిసార్లు ఒక్కసారే వస్తుంది కూడా. కాబట్టి 1, 2 సార్లే వస్తుంది కాబట్టి మంచిగా ఇట్లాంటి రోజుల్లో కొనుక్కోండి. ఎప్పుడో కొనుక్కోవడం కన్నా కూడా నన్నడిగితే మంచి రోజుల్లో మనం లక్ష్మీదేవి బంగారు కాసు రూపంలో ఇంటికి తెచ్చుకుంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సో, సెంటిమెంట్ ఉండేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి. సెంటిమెంట్ లేదనుకున్న వాళ్ళు ఎనీ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో చేసుకోండి. ఏదో ఒక మీ పుట్టినరోజుకో లేదా మీ పెళ్లి రోజుకో ఏదైనా న్యూ ఇయరో లేదా ఏదైనా పండగకి అట్లా ప్లాన్ చేసుకోండి. సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి వరకు చెప్తున్నాను. ఇట్లా అక్షయ తృతీయ, ధన్‌తేరస్, గురు పుష్యమి యోగం ఇవి తీసుకుంటూ ఉంటాం కాబట్టి. సో, ఇది సెప్టెంబర్‌కైతే నాకు బెస్ట్ అనిపించిందండి. మీరు 1 గ్రామ్ అయినా ఆర్ 2 గ్రామ్స్ అయినా మీ ఎఫర్ట్ మీరెంత ఎఫర్ట్ చేయగలరో దాన్ని బట్టి సేవింగ్స్ చేసుకోండి. సో, ఎందుకంటే మిగిలిన సేవింగ్స్ ఏదైనా వేరే సేవింగ్స్ చేస్తున్నాము. ఇది ఫ్రెష్‌గా స్టార్ట్ చేయమంటారా అంటే మీరు ఒకవేళ ఆపి పెట్టుకోండి. అంటే వేరే సేవింగ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు కొనుక్కోవాలి అనే ఆశ ఉంటే మధ్యలో వాటిని బ్రేక్ చేసి ఇది ఈ 72 డేస్ మాత్రమే సేవింగ్స్ చేసి కాయిన్ ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా! సో, ఆ తర్వాత మళ్ళీ అది పాత సేవింగ్స్ స్టార్ట్ చేయండి. అంటే హుండీ పెట్టుకొని ఉంటారు కదా! సెపరేట్‌గా దాంట్లో అమౌంట్ కంటిన్యూ చేయండి. సో, అట్లైనా చేసుకోండి. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇక్కడ కొనుక్కోవాలి. ఈ డేని మనం మిస్ చేయకూడదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఎట్లైనా మనకు సేవింగ్స్ చేయాలి. అదే కదండీ మన కాన్సెప్టు. చక్కగా మంచిగా గోల్డ్ కొనుక్కోవాలి. చిన్న చిన్న వస్తువులు పోగు చేసుకోవాలి. అస్సలు ఏమీ లేకుండా బంగారం లేకుండా బాధపడే ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని చక్కగా 1, 2 గ్రాముల్లో కమ్మలు కొనుక్కోవడమో, చిన్న చిన్న రింగ్స్ కొనుక్కోవడమో, చిన్నపాటి నెక్లెస్ కొనుక్కోవడమో, ఒక 8 గ్రామ్స్, 10 గ్రామ్స్ అట్లా కొంచెం కొంచెం మనం ఏదైనా కూడా అండి ఒక్కొక్క బొట్టు నీటి బొట్టే మహాసముద్రం అవుతుంది అంటారు కదా! కాబట్టి మనం చిన్నగానే రూ. 100 అట్లా సేవింగ్స్ చేసుకుంటూ, మనం కాయిన్స్ కొనిపెట్టుకుంటూ ఇట్లా గోల్డ్ పెరిగిపోతుంది కాబట్టే మనకి ఇబ్బందండి. గోల్డ్ ప్రైస్ తగ్గింది అంటే సేవింగ్స్ చేయడానికి కష్టమేమి ఉండదు. బట్ గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. దాని వెంట మనం పరిగెడుతూ ఉన్నాము. బట్ తప్పదండి. ఎందుకంటే గోల్డు మనం కొనలేము అంటే అది ఆగదు. మనం కొనకుండా ఆపేసామంటే అదేమి గోల్డ్ ప్రైస్ పెరగడం ఆగదు. ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా పెరిగిపోయి ఒక 4, 5 ఏళ్ల తర్వాత మనం రియలైజ్ అయ్యి అప్పుడు కొందామన్నా కూడా కష్టమే. కాబట్టి ఎక్కడ స్టాప్ చేయకండి గోల్డ్ సేవింగ్స్. సో, అదొకటి మనకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంటే కాకుండా మనకి మంచి అవసరానికి ఆదుకోవడానికి ఒక కల్పతరువు లాంటిదే కాబట్టి బంగారం. అందుకని సేవింగ్స్ చేసుకోమంటున్నాను. సో, గోల్డ్ సేవింగ్స్ అనేది ఏమి తప్పు విషయమేం కాదండి. సో, మనం చేయలేము అని ఎవ్వరు అనుకోకండి. ఎంతో కొంత సేవింగ్స్ చేయండి. మిల్లీగ్రామ్స్‌లో అయినా కొనుక్కోండి. సో, నేనైతే అది అప్డేట్ చేస్తానండి. మళ్ళీ జీఆర్‌టీ వాళ్ళకి కాల్ చేస్తాను. వాళ్ళేమంటే మనకు ఒక ఛానెల్ ఉంది అంటే కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చారు. మేము ఛానెల్ ద్వారా 10 మందికి చెప్తాము. సో, అందరూ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇట్లా కామెంట్స్ రూపంలో మాకొస్తూ ఉంటాయి. మిల్లీగ్రామ్స్‌లో కావాలని చెప్పి అని. నేను వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఫోన్ చేసి. సో, దానివల్ల కొన్ని బ్రాంచెస్‌లో వాళ్ళు కాయిన్స్ తెప్పించారండి. దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను హెడ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాను. చెన్నై వాళ్ళతో మాట్లాడాను. అప్పుడు మీకు వీడియో కూడా చేసున్నాను ఒక 6 మంత్స్ బ్యాక్. సో, అట్లా అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటే లేని బ్రాంచెస్‌లో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో, టోటల్ ఏపీలో అన్ని బ్రాంచెస్‌లో పెడతారా లేదా అనేది నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ చెప్పాను కదా! ఎక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతోందో అక్కడ పెడతారంట. సో, లేని చిన్న చిన్న వాటికి కూడా అంటే టైం పట్టొచ్చు. అన్ని చిన్న చిన్న బ్రాంచెస్ అంటే మామూలుగా వాళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. తమిళనాడు, ఇట్లా కర్ణాటక, ఆంధ్ర అంతా కూడా. సో, అన్ని బ్రాంచెస్‌లో అంటే వాళ్ళకి ఎక్కడ సేల్ జరుగుతుందో దాని మీదే కదా వాళ్ళు కూడా కాన్సంట్రేట్ చేస్తారు. సో, ఇదేమి ఎలాంటి ఇది జస్ట్ మన కోసం రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవడమే అండి కాయిన్స్. సో, వాళ్ళకేం మనం బిజినెస్ ఇవ్వాలనే కాన్సెప్ట్ కాదు. వాళ్ళకి బిజినెస్ మనం ఇచ్చిన దానికి వాళ్ళు మనకేం ఫేవర్‌గా ఏమి చెయ్యరు. సో, నేనైనా కూడా
ఎవరైనా నేనే కాదు. నాకు తెలీదు ఇంక మిగిలిన వాళ్ళ గురించి. బట్ మన ఛానల్ నుంచి ఏమంటే నేనెప్పుడు ప్రమోషన్ వీడియోస్ చెయ్యను. ఇప్పటివరకు చేసింది కూడా లేదు. ఎందుకంటే ఏదైనా జెన్యూన్ అనిపిస్తే అట్లా కూడా చేయొచ్చు. బట్ అది ఫ్యూచర్‌లో నేను చేయాలని కూడా అనుకోవట్లేదండి. ఎందుకంటే సో మెనీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రీసెంట్‌గా కూడా చూస్తున్నాం కదా న్యూసుల్లో. సో మనకు తెలియని దాని గురించి ప్రమోట్ చేయడం తప్పు. మనం తెలిసి, మనం వాడి దాని మీద 100% అది మనది అనుకున్నప్పుడు ప్రమోట్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి జీఆర్టీలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం కాయిన్స్ దొరకట్లేదని మన కామెంట్స్ పెడుతున్నప్పుడు బాధ అనిపించేది. సో చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కొని చక్కగా ఖర్చు పెట్టేయకుండా అయ్యో ₹1000కి ఏమొస్తుందిలే అని ఖర్చు పెట్టేయకుండా ఆ ₹1000 దాచుకుంటే ఇట్లా గోల్డ్ కాయిన్ వస్తుందంటే ఎవరికైనా ఆశే కదండీ. ఏదో ఒకటండి చిన్న ముక్కు పుడకో లేదా చిన్న గురివింద గింజంత బంగారమైనా కొని పెట్టుకుంటూ ఉంటే అది మనకి లైఫ్‌లో ఎప్పుడో ఒక రోజు యూజ్ అవుతుంది కదా! సో ఆడవాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా బాగా సంతోషపడిపోతాము. అల్ప సంతోషం అండి. కాబట్టి ₹1000 ఉన్నా కూడా అండి లేదా ఈ మంత్ తీసుకుంటామనే వాళ్ళకి ₹970 ఉన్నా కూడా మీరు 100 మిల్లీగ్రాముల్లో కొనుక్కోవచ్చు. సో మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్‌లో మీరు కాల్ చేయండి. మీ పని మీరు ఏం చేయాలంటే నాట్ ఓన్లీ అండి అన్ని బ్రాంచెస్ నుంచి వాళ్ళకి కాల్స్ ఎళ్ళాయంటే ఇట్లా మాకు మిల్లీగ్రామ్స్‌లో కాయిన్స్ కావాలని. సో డిమాండ్ మేనేజర్ వరకు వెళ్ళిందంటే సో డిమాండ్ ఉంది. కాబట్టి మన బ్రాంచ్‌లో తెప్పించి పెట్టాలి. మనకు బిజినెస్ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయండి మేనేజర్స్‌కి, సేల్స్ గర్ల్స్, సేల్స్ మ్యాన్స్‌కంతా. సో దాన్ని బట్టి మనం కాల్స్ చేసామనుకోండి ఒక కస్టమర్ లాగా మాకు మిల్లీగ్రామ్స్‌లో తెప్పించండి అని. సో అట్లా ఎక్కువ నంబర్ ఆఫ్ కాల్స్ వెళ్ళాయనుకోండి నియర్ బై బ్రాంచ్ అంతా మనం చేస్తాం. మనకి నియర్ బై బ్రాంచ్‌కి మనం చేస్తాం. అట్లా అన్ని దగ్గర నుంచి కాల్స్ పోయినాయి అంటే అప్పుడు మనకేమవుతుంది వాళ్ళకి డిమాండ్ పెరుగుతోంది అని చెప్పి వాళ్ళు తెప్పిస్తారు. మనకి అవైలబిలిటీ వస్తుంది. ఒక్కరే ప్రయత్నం చేసే కన్నా నలుగురు చుట్టుపక్కల నుంచి అందరూ ప్రయత్నం చేస్తే అన్ని బ్రాంచెస్‌లో అందరికీ దొరుకుతుంది కదా! చిన్న చిన్న కాయిన్స్ అనేది. నేను చెప్పేటటువంటి చిన్న సజెషను. సో మీకు నియర్ బై బ్రాంచు జీఆర్‌టీ ఉందంటే ఒకసారి కలిసి ఫోన్ నంబర్ తెచ్చుకోండి. లేదంటే గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా మీ బ్రాంచ్ మీరున్న ఏరియాకి నియర్ బై గూగుల్‌లో సెర్చ్ చేయండి. విత్ కాంటాక్ట్ అడ్రెస్ అంతా కూడా వచ్చేస్తుంది. కాంటాక్ట్ నంబరు మీకు ల్యాండ్‌లైనా, మొబైల్ అన్నీ వచ్చేస్తాయి. మీరు నోట్ చేసుకొని కాల్ చేయండి. సో అదే అండి. ఈ గురు పుష్యమికి మనం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ₹1000 అయినా పెట్టి ఈ మంత్ కాయిన్ కొనుక్కోండి. సెంటిమెంట్‌గా మనకు పర్లేదు. అమావాస్య అయినా కూడా ఏమండి లక్ష్మీదేవి ఇంటికొస్తుందంటే ఏ రోజైతే ఏముందండి. ముఖ్యంగా అమావాస్య రోజు ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంటే ఎవరు వద్దనరు కదా! నేనైతే అట్లనే ఆలోచిస్తాను. కొన్ని సెంటిమెంట్ అనే వాటికి ఎక్కడో కొన్ని వాటికి అన్నిటికి కాదు. సో అది నా అభిప్రాయం మాత్రమే. సో ఈ వీడియో అందరికి ఇప్పుడు యూజ్ అవ్వాలి రైట్ టైం కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను. దట్టు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు. ఇదే రీజనే అమావాస్య వస్తుంది కొనమంటారా వద్దా? కొనమంటారా వద్దా? అనేది టోటల్‌గా మీ చాయిస్ అండి. మీ ఇష్టం. సేవింగ్స్ చేసుకోండి. సేవింగ్స్ ఎప్పుడు చేసినా అది మన మంచికే. అది మనకు ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. ఇటికి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్నారు. కామెంట్ కూడా పెట్టండి. మీరేమనుకుంటున్నారు? మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంది? మీరేదైనా చిట్టు వేసుకున్నారా ఏంటి? అంటే గోల్డ్ చిట్టు జీఆర్‌టీలో గానీ, ఇంకేదైనా కానీ ఎంత కట్టుకుంటున్నారు? మీ ఏరియాస్‌లో ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే కామెంట్స్‌లో చదివే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అందుకని కామెంట్‌లో పెట్టమంటాను. అంటే మనకు తెలియని వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇస్తాను. ఇంకా నాకు తెలియనిది కూడా ఎక్కడెక్కడో వేరే ఏరియాస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్స్‌లో పెడితే అందరూ చదువుకునేవాళ్ళు తెలుసుకుంటారు తెలియని విషయం అంతే అండి. సో దానివల్ల ఏదో యూజ్ అవుతుందని కాదు. నెక్స్ట్ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం చిన్న రిక్వెస్ట్ అండి. ఈ రోజే మన ఛానల్ కొత్తగా చూస్తున్నాము అంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా రోజు చెప్పేదే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.